అట్లా వేరే అంత మంచిగా ఉంది కానీ మాకెందుకు డిస్టర్బ్ చేయాలి? అభ్యర్థి వచ్చి ఇక్కడ ఆందోళన చేసే పరిస్థితి అసలు నాకు అర్థమైతలేదు. ఇంకో అభ్యర్థి ఇంటికి ఒక అభ్యర్థి ఎట్లా వస్తుంది? లేడీస్ కొట్టిండా? ఎవడాడు కొట్టినాడు? రమ్మనిడికి రమ్మనిడి ఉన్నాం. రమ్మనిడికి రమ్మనిడినే ఉన్నాం మేము. ఇప్పుడు చెప్పండి, గుండాలు రౌడీలు ఎవరు? ఇప్పుడు ఈ నియోజకవర్గం వాళ్ళు ఇప్పుడు ఓటు వేయకుండా శాస్త్రి చెప్పిండ్రు. ఫ్రస్ట్రేషన్ తో అందరినీ కొట్టిండ్రు. ఇప్పుడు అడగండి, ఎవరు రౌడీలో ఎవరు గుండాలో? అసలు నిజ స్వరూపం బయటపడదు. ఆమె నిన్నటి దాకా అమ్మా ఓటేయండి, నన్ను నా భర్త చచ్చిపోయిండు, నేను ఏడిస్తే నా బాధనంతా వీళ్ళు మమ్మల్ని ఇచ్చేసిండ్రు అని చెప్పింది కదా. ఈ రోజు ఏం వార్నింగ్ ఇచ్చిందామే? 13వ తారీఖు అయిపోయింది, 14వ తారీఖు సంగతి అందరి సంగతి చెప్తా, మేము ఎవరం రెడీలో అని చూపిస్తాం, మాకు కూడా వచ్చి రౌడీ ఇస్తాం అని అన్నారు. ఇక్కడ రమ్మని ఏం చేసిందమ్మా? నేను ఎందుకు తెలియదు మేడం, వాళ్ళకేమో దొరికినాయి. మేము లోపల ఉన్నాం మేడం. మన ప్రాపర్టీలోకి వచ్చే హక్కు ఏముండాలి? రావద్దు కదా. ప్రాపర్టీ ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని రావాలి. పోలీస్ పర్మిషన్, ఈసీ పర్మిషన్ తీసుకొని లోపల రావాలి. వచ్చి ఇక్కడ లొల్లి చేస్తాడు. ప్రైవేట్ ప్రాపర్టీలల్లో సొంత ఒక క్యాండిడేట్, ఆయన కూడా ఈ రోజు ఒక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ నవీన్ యాదవ్. నువ్వు వచ్చి ఇక్కడ చిల్లర వేషాలు వేస్తున్నారా? ఎవరి మీద సానుభూతి చూపించాలి? ఇప్పుడు నియోజకవర్గం ప్రజలు ఈ రోజు నవీన్ యాదవ్ ఓటేసిండ్రు. ఆమె భార్య నుంచి తప్పించుకున్నారు, ఆమె రౌడీయిజం నుంచి తప్పించుకున్నారు, వాళ్ళు చేసే అరాచకం నుంచి విముక్తి అయింది జూబ్లీ హిల్స్ ఈ రోజు. కాబట్టి వీళ్ళందరినీ మహిళలు మరి ఆమె కూడా మహిళా సానుభూతి అన్నారు కదా, మహిళలు సానుభూతి అన్నారు కదా, మేమంతా మహిళలం కదా, మా మహిళల్ని కొడితే మేము సానుభూతి లేదా? మరి ఇప్పుడు అడగాల రమ్మని. ఇప్పుడు రమ్మని ఏ కౌశిక్ గాడు వస్తాడో ఇంకెవడు వస్తాడు రమ్మనిడికి. ఏంటికి రద్దు చేయాలి? ఓడిపోతారనే భయంతో రద్దు చేయాలా? ఏంటికి రద్దు చేయాలి? దమ్ము లేని వాళ్ళు, చాతగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్ల ఉన్నాయి లక్షల కోట్లని ఇష్టం వచ్చినట్ల ఓట్లను కొందామని ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అట్లా భయపడి బెదురుకునే ప్రజలు కాదు. న్యాయానికి ఓటేసిందని భయంతో, ప్రెస్టేషన్తో మధ్యాహ్నం సిగ్గుంది ఆమె కన్నా అడుగుతున్నాను నేను. ఈరోజు ఆమెకి ఏమన్నా కానివ్వండి, ఈరోజు ఆమె భర్త పోయిందనే బాధలా ఉన్నది ఆమె. లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చి లైవ్ పెడుతుందా? ఎట్లా ప్రెస్ మీట్ పెడుతుంది? మధ్యాహ్నం 2:30-3 గంటలకు ప్రెస్ మీట్ ఎట్లా పెడుతుంది? ఎన్నికల కోడ్లలో మేము అడిగేటం. మేము ఇప్పుడు వచ్చినాం, మేము నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు వచ్చినాం. ఇప్పటిదాకా మేము రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చినాం. మేము కూడా అడగాలనే వచ్చినాం. ఇడికి వచ్చాక పారిపోయింది. ఇప్పుడు ఇడికెళ్ళి ఆ కౌశిక్ గారు ఏడుంటే ఆడొస్తాడు. ఏంది? ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో జావమను. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు ఓటేసారు. సస్తము, నేను నా భార్య నాకు బిడ్డ విషయం తీసుకొని చచ్చిపోతాం, ఓట్లేకపోతే మా పాడి చూస్తారు, మా పాడి కౌశిక్ది అని ఈ మెసేజ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆడిడిచిపెట్టి పబ్లిక్ సానుభూతికి ఓట్లేస్తే ఆడిడిచిపెట్టి గిడేం బిక్తున్నాడు. నువ్వెట్లా వస్తావు? నాన్ లోకల్ కానివి, నువ్వు ఓటర్ కాదు, నువ్వెట్లా వస్తావు? వీడికి ఎట్లా వచ్చినావు? బిఫోర్ 6 ఎట్లా వచ్చినావు? నువ్వు ఎలక్షన్ కంప్లీట్ అయ్యక ముందు ఎట్లా వచ్చినావు అని అడుగుతున్నా. ఇదంతా రౌడీజం చూపించుకు వచ్చినా మీరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు రౌడీలో పట్టుకునే దమ్ము చేత ఎవడైనా ఈసీ ఎవరికైనా ఒకటే న్యాయము. మా వాళ్ళు దొంగ ఓట్లేస్తే పట్టుకో, ఈసీ కప్పచెప్పు, పోలీసులకు కప్పచెప్పు. ఇక్కడ వచ్చి దండాలు చేస్తే గడ బూతులలో పోయి సీల్ అవుతున్నాయి. బూతులలో పోయి ఆ సీల్ చూసుకోవాలి. నువ్వు గిడేం చేస్తున్నావు? ఆరైతున్నది ఈడొచ్చేం చేస్తావు? ఈడ లోపల ఏమైనా ఎలక్షన్ బూతులునే? ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎట్లా వస్తావు నువ్వు? నవీన్ యాదవ్ సొంత ఆఫీస్లోకి ఎట్లా వస్తావు నువ్వు? ఏ పర్మిషన్ తీసుకొని వచ్చినావు? ఏ రైట్ ఉన్నది నీకు? ఇది కాదు కదా, ఇది సొంత ప్రాపర్టీ. ఫంక్షన్ హాల్ కూడా ఈరోజు పర్మిషన్ ఉన్నది. చూడండి, ఇది ఏం దౌర్జన్యం ఇది? అంటే ఈ 10 ఏళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసే బతికిందని కదా వీళ్ళు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రమ్మని మేమున్నాం, అందరం వస్తాం, మేము కూడా దిగుతాం కాంగ్రెస్ నాయకులం అందరం. లేదు లేదండి, మేము వాళ్ళని గుర్తుపడతాము. మా కళాకారులు కాదు పారిపోయింది. ఫస్ట్ ఒక లేడీ వచ్చింది, చూసింది, మేము కళాకారులను అడిగింది, వెళ్ళింది. మిగతా తర్వాత 2 వచ్చి మాతో పాటు కూర్చున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటే వాళ్ళు విత్ కట్టెతో ఎట్లా వస్తారండి? సరే మీరు వచ్చారు, కట్టెతో వచ్చారు. మా కళాకారులు
వచ్చి జంపు చేసి కింద పడి టిష్యూ పేపర్ తీసి చూపించుకోవడం. సరే మీది ఏదైనా ఉండొచ్చు, మీకు దొరికింది కదా, మమ్మల్ని అరెస్ట్ చేయండి, కూర్చోబెట్టండి, కొట్టడం ఏంటండి, కొట్టడం ఏంటి? చేసి మీడియాల ముంగల దొంగ ఏడుపులాడు సార్. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టింది. కంటెంప్ట్ అవుతుందా కాదా? కంటెంట్ అవుతుందా కాదా? ఎన్నికలకి ఒక అభ్యర్థి వచ్చి లైవ్ పెడతదా? ఏమని పెడతా? బెదిరిస్తున్నది. మధ్యాహ్నం నుంచే సుధరించింది. ఆమె రౌడీజం బయటికి వెళ్ళింది. అస్సలైన రూపం బయటికి వచ్చింది. ఇన్ని రోజులు యాక్టింగ్ చేసింది ఓట్ల కోసం. ఇప్పుడు అసలు రూపం బయటికి వెళ్ళింది. ఆమె ఎవరు సానుభూతి చూపించాలి? ఇప్పుడు ఎవరి మీద సానుభూతి చూపించాలి? వీళ్ళు మహిళలు కాదా? వీళ్ళని కొట్టినప్పుడు వీళ్ళు మహిళలు కనబడలే. భర్త పైన సానుభూతి ఉందేమో, కానీ ఈమెం చేసింది? నీకు కొట్టడానికి వచ్చి దొంగ కొట్టలేదు. కొట్టి మా బాబుకు తగిలింది. కొట్టాల్సిన అవసరం ఏం ప్రూఫ్ దొరికింది? ఏం ఎవిడెన్స్ దొరికింది మీకు? మొన్న కార్ సార్ ఒక్క నిమిషం, మొన్న వెహికల్ తగలబెడతా ఉన్నారు, ఈ రోజు వచ్చి కొట్టిరు. ఏంది? మొన్న వెహికల్ తగలబెడతా మీరు లైవ్ లో ఉన్నారు, ఈ రోజు వచ్చి కొట్టిరు. ఏంది మీది? అన్ని బూతులలో వస్తున్నది, గడబడి చేస్తున్నది పొద్దున్న నుంచి. అన్ని బూతులలో పోతున్నది. ఏం లైవ్లు ఇస్తారండి అన్నది? ఆమె ఏం లైవ్లు ఇస్తారు నాకు అర్థమైతలేదు. ఒక క్యాండిడేట్ ని పట్టుకొని ఆమె అన్ని ప్రెస్ మీట్లు పెడతది, అన్ని జాగాలు వచ్చి ధర్నాలు చేస్తుంది. బిఫోర్ ఎలక్షన్, బిఫోర్ క్లోజింగ్ టైం కి ఆమె ఎట్లా వచ్చి లైవ్లు ఇస్తుంది, ఎట్లా ప్రెస్ మీట్లు మాట్లాడుతుంది. నేను అదే అడుగుతున్నా. వాళ్ళందరూ అన్నారు కదా, మా నాయకుల్ని మా మంత్రుల్ని పట్టుకొని భర్తను కోల్పోయిన మహిళ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఈ కన్నిటిని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నారు కదా. ఈ రోజు మళ్ళీ ఇంకో మహిళల మీద దాడి చేశారు. రమ్మన్ కేటీఆర్ గారు ఏడున్నాడు? రమ్మన్ వాణి రమ్మన్, ఫస్ట్ వాణి రమ్మన్ ఏడున్నాడు? కేటీఆర్ గారు, కౌశిక్ గారు, మేము ఆడవాళ్ళం సరిపోతాం, అవసరం లేదు దానికి 100 మంది మొగోళ్ళు అవసరం లేదు. ఎట్లా చేయలు లేపిర్రు? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వాళ్ళ మీద ఎవరెవరి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కావాలి. ఏంటి పొద్దున్న నుంచి ప్రశాంతంగా ఏ చిన్న పొద్దున్న నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగదు. ప్రశాంతంగా కూల్ గా ఓటేస్తున్నారు, పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు. ఈ దరిద్రుల రావణాసురుల కాష్టాల నుంచి బయటపడుతున్నాం అని జనాలు ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ ప్రెస్టేషన్ తోని అందరి మీద పడుతున్నారు. మీరు ఆడు ఉరికిపోయినట్టున్నాడు కేటీఆర్ గారు, ఎక్కడో ఉరికిపోయిన ఓడిపోతారనే భయానికి నిన్ననే పరారైనట్టున్నాడు. ఉన్నోళ్ళు ఈడోడు ఉన్నాడు కదా, ఆడు పాడెక్కే కౌశిక్ గారు ఆడొస్తాడు, అంటే ఆడేస్తాడు, అంటే ఆవిడే ఆడొస్తాడు. మేడం మేము ఎస్సీ ఎస్టీలం అండి, మేము వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. మాకు షెల్టర్ కావాలని మేము రిక్వెస్ట్ తీసుకుంటే మాకు 2 days షెల్టర్ ఇచ్చారు. రేపటి నుంచి మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మాకు షెల్టర్ ఇచ్చినందుకు ఇక్కడ మా మీద దాడినా, లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసినందుకు? మొన్న వెహికల్ లో చేస్తుంటే మీ వెహికల్ ని తగలబెడతాము అని ఆ రోజు గట్టిగా అన్నారు. ఈ రోజు వచ్చి మేము కూర్చో దగ్గర క్వశ్చన్, అసలు ఏంది మీ ఉద్దేశము? కళాకారులను మిమ్మల్ని చంపుదామని అనుకుంటున్నారా, లేకపోతే ఉండొద్దని అనుకుంటున్నారా? మీది ఏదైనా ఉంటే డైరెక్ట్ చూసుకోవాలి. మా ఫింగర్లు చెక్ చేయడం ఏంది, మా ఫోన్లు చెక్ చేయడం ఏంది, మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంది? నువ్వు ఒక లేడీవే కదా, నువ్వు ఒక స్త్రీవే కదా, సాటి ఆడపిల్లని ఎట్లా పడతావు? మేము 20 రోజుల నుంచి కష్టపడి రెస్ట్ తీసుకుంటాము. మేము మళ్ళీ మా ఊర్లోకి వెళ్ళి ఆమె ఎవరు? వాడేవాడు? ఈసీ లేదా? లా అండ్ ఆర్డర్ లేదా? ఇష్టం వచ్చినట్లు ఆడాల మీద దర్జాలు చేస్తారు. అధికారం పోయినాకనే మీకు ఇంత భయం లేదు. అధికారం ఉంటే ఇంకేంత వస్తాడండి. ఆయన గుర్తుపడతాము, ఆయన గుర్తుపడతాము, రమ్మని చెప్పండి. మా దగ్గర ఏ ప్రూఫ్ దొరికింది, ఏ ఎవిడెన్స్ దొరికింది? చెంపు చేసింది మీరు, దొరికింది మీ దగ్గర. అదే అడిగిన నేను ఇందాక రాగానే, ఫస్ట్ అదే అడిగిన. నిన్నటి దాకా ఇంత నాకు ఓటేయండి, నేను భర్తను కోల్పోయినా, నా కన్నీటిని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అన్నది. ఈ రోజు అస్సలు రంగు బయటకు చూపించిందా లేదా? ఆమె అస్సలు రూపం చూపించిందా లేదా? నిన్నటి దాకా దాగున్నా ఆమె పేరేంది? సునీత.